హాయ్ హలో నమస్తే నేను ఘన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నీ జతగా నేనుండాలి ఎపిసోడ్ 23. హర్ష మీద కోపంతో లక్ష్మి గారి చెంప మీద కొడతారు గోవింద్ గారు. ఇదంతా నువ్వు చేసిన గారాబం వల్లేనే వాడు ఇలా తయారయ్యాడు అని. హర్ష నాన్న అంటూ గట్టిగా అరిచి, మీకు నా మీద కోపం ఉంటే నన్ను కొట్టండి, కానీ అమ్మని కొట్టకండి అన్నాడు. నా మాటే వినని వాడివి నిన్నెందుకు కొడతాన్రా, ఇప్పటి నుండి నువ్వెవడివో నేనెవరినో అని ఆయన హర్షని చాలా సీరియస్గా చూస్తూ లోపలికి వెళ్ళేసరికి, అమ్మ నువ్వు బాధపడకు, సారీ అమ్మా, నా వల్లే నాన్న నీపైన చేయి చేసుకున్నాడు, నన్ను క్షమించమ్మా అన్నాడు హర్ష చాలా బాధగా. అదేం లేదులే హర్ష, ఆయన కోపం ఎంతసేపు ఉండదులే, త్వరగానే తగ్గిపోతుంది అని ఆవిడ బాధ లోపలే అదిమేశారు లక్ష్మి గారు కొడుకు ముందు. నేను వెళ్తున్నానమ్మా, ఆయనకు ఇష్టం లేకుండా నేను ఇంకా ఇంట్లో ఉండలేను. నన్ను పెంచడం ఆయనకే అంత భారంగా ఉంటే నా బతుకు నేను బతకగలను అని హర్ష అతడి బట్టలన్నీ ఒక బ్యాగ్లో సర్దుకొని లక్ష్మి గారిని కౌగిలించుకొని, నేను ఎక్కడున్నా బాగానే ఉంటాను, రోజు నైట్ కాల్ చేస్తాను, ఓకేనా, నువ్వు జాగ్రత్త అని లక్ష్మి గారి నుదుటిన ముద్దు పెట్టుకొని అతడి లగేజ్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు హర్ష బైక్ పైన. కొడుకు అలా వెళ్ళిపోతూ ఉంటే కొంగు నోటికి అడ్డు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు లక్ష్మి గారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా ఇప్పుడు అలా వెళ్ళిపోయేసరికి ఆవిడకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. హర్ష ఆల్రెడీ ఇంతకుముందు కొరియోగ్రఫీ చేసినప్పుడు వచ్చిన అమౌంట్తో ఒక అపార్ట్మెంట్కి డబ్బులు కట్టాడు, అంటే కొన్నాడు అన్నమాట. హర్ష భవి పెళ్ళి అయ్యాక వాళ్ళిద్దరూ అక్కడే ఉండాలి అనుకున్నాడు, కానీ ఇప్పుడు అతడు ఒక్కడే అక్కడ ఉండాల్సి వస్తుంది అనుకోలేదు. హర్ష బైక్పై వెళ్తూ ఉంటే అఖిల్ మార్టిన్ కాల్ చేయడంతో వాళ్ళిద్దరినీ లైన్లోకి తీసుకొని, నేను కొత్తగా కొన్న అపార్ట్మెంట్ అడ్రస్ మీకు తెలుసు కదరా, అక్కడికి వచ్చేసేయండి అని ఫోన్ కట్ చేస్తాడు హర్ష. హర్ష వాయిస్లో తేడా ఇట్టే పట్టేసిన అఖిల్ ఇంకా మార్టిన్ హర్ష చెప్పిన అడ్రస్కి బయలుదేరుతారు వెంటనే. ఆల్రెడీ అక్కడ ఒక్కో వస్తువు ఎప్పటి నుండో కొంటూ ఉండడంతో ఇప్పుడు అతడికి ఏం వస్తువులు అవసరం పడవు, చాలా కొత్తగా ఉంటుంది అపార్ట్మెంట్ అంతా కూడా. అపార్ట్మెంట్ వాచ్మెన్కి హర్ష ఎవరో తెలుసు కాబట్టి అతడు రాగానే సెల్యూట్ చేసి పంపిస్తాడు. హర్ష వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని బాధగా వెనక్కి ఒరుగుతాడు. హర్ష వెళ్ళిన అరగంట తర్వాత అఖిల్ మార్టిన్ ఇంకా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి హర్షని అలా చూసి, ఏంట్రా ఏమైంది, ఇక్కడికి వచ్చావు అని అడిగారు అనుమానంగా. ఏం చేయమంటావురా, నా బతికే ఇంత, ఉన్న ఒక్క కొడుకు ఇష్టాలు ఆయనకి అవసరం లేదు, మా బాబుకి ఆయన చెప్పిన ఆవిడని నేను పెళ్లి చేసుకోవాలి అంట, లేకపోతే ఇంట్లో నుండి దొబ్బేయమన్నాడు, అందుకే ఇదిగో తట్టా బుట్ట సర్దేసుకొని ఇక్కడికి వచ్చి పడ్డాను అన్నాడు హర్ష. అదేంట్రా అంకుల్ అలా ఎందుకన్నారు అని అడిగాడు అఖిల్. ఆయనకిదేమైనా కొత్త అఖిల్, చిన్నప్పటి నుండి నాకు ఉన్నదే కదా, ఆయనకు నచ్చింది చదవాలి, ఆయనకు నచ్చింది చేయాలి, ఆయనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని, కానీ ఆయన నచ్చింది నేను ఏది చేయలేను కదా, చదువు ఆయనకు నచ్చింది చదవలేదు, ఉద్యోగం ఆయనకు నచ్చింది చేయలేదు, నాకు ఇష్టమైన కొరియోగ్రఫీ డ్యాన్స్లో జాయిన్ అయ్యాను, ఇప్పుడు పెళ్ళి కూడా నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను అని అనేసరికి ఆయన ఈగో హట్ అయ్యి నన్ను వెళ్ళిపోమన్నాడు, ఇంకేం చేస్తాం, అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాను, అయినా ఇది కొని పెట్టుకుంది నాకు మంచిదే అయ్యిందిలే, లేకపోతే ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ నాది నడి రోడ్డు అయ్యేది అని బాధగా నవ్వాడు హర్ష. రే నీకు మేం లేమా, అలా ఎందుకంటున్నావురా, నీకు ఏదీ లేకపోయినా మేమున్నాం కదా, ఇంకోసారి అలా అనకు హర్ష అని సీరియస్ అయ్యారు అఖిల్ ఇంకా మార్టిన్. అలాగే లేరా, మీరున్నారు నాకు, అది చాలు, వెళ్ళండి, వెళ్ళి మందు తీసుకురాపోండి, ఇక మందు తాగి పడిపోవాలి,
ఇవాళ సంతోషం బాధ రెండు నన్ను ఒకేసారి పలకరించాయి కదా, వాటిని తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదురా బాబు. మందేసి పడిపోతే కానీ నా బాడీకి రెస్ట్ ఉండదు అన్నాడు హర్ష. అలాగేరా, ఇవాళ నీ బర్త్డే నువ్వు సంతోషంగా ఉండాలి కానీ ఇలా బాధపడకూడదు హర్ష. ప్లీజ్ రా, నీకు మేము ఉన్నాం కదా. అంకుల్ అలా అన్నారు కానీ తర్వాత నిన్నే రేపటి వరకు ఆయన ఇంటికి పిలుస్తారు. నువ్వు అదంతా మనసులో పెట్టుకోకు, ఎంజాయ్ చేయరా అంటూ అఖిల్ మార్టిన్ బయటికి వెళ్ళారు మందు తీసుకురావడానికి. హర్ష మాత్రం గోవింద్ గారు అన్న మాటలు తలుచుకుంటూ ఉన్నాడు. ఎందుకు నన్ను చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కటి మీకు నచ్చిందే చేయాలి అని అంటారు. నా ఆనందం నా సంతోషం మీకు పట్టదా? నాకు నచ్చిందేది నేను చేయకూడదా అని సోఫా వెనక్కి వాలి అలానే ఆలోచిస్తూ ఉంటాడు. అలా కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉండగా భవి నవ్వుతూ ఆమె అందమైన మొహం అతడి ఊహల్లోకి రావడంతో అప్పుడు అతడి పెదాలపైన కూడా చిరునవ్వు వచ్చి చేరి, ఈ ప్రపంచంలో నన్ను హ్యాపీగా ఉంచేది నువ్వు ఒక్కదానివేనే అనుకోను. ఇప్పుడు దీనికి చెప్తే వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది అనుకుంటా. మెల్లిగా చెప్దాంలే అనుకొని అఖిల్ మార్టిన్ వచ్చే వరకు ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చొని ఉంటాడు హర్ష. అఖిల్ మార్టిన్ వచ్చాక చక్కగా హాల్లో కింద పరుపు వేసుకొని చిన్న టేబుల్ ముందు మందు ఇంకా మంచి అన్ని పెట్టుకొని మనిషికో మందు బాటిల్ పట్టుకొని తాగుతూ ఉంటారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్లో ఎవరికి సంతోషం వచ్చినా బాధ వచ్చినా వీళ్ళు చేసే పనే ఇది. ఫుల్గా తాగుతూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ హర్ష నెక్స్ట్ సినిమాకి చేసే కొరియోగ్రఫీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. హర్ష మొదట కొరియోగ్రఫీ చేసిన సినిమా కూడా మంచి హిట్ అయి అందులో డ్యాన్స్కి అలాగే కొరియోగ్రఫీకి కూడా మంచి పేరు రావడంతో అతడికి ఇంకా మంచి మంచి ఛాన్స్లు రావడం మొదలయ్యాయి. అలా ఒకేసారి 4-5 సినిమాలు హర్ష చేతిలో ఉంటాయి కొరియోగ్రఫీకి. ఆ విషయం భవితో కూడా షేర్ చేసుకుంటాడు హర్ష. ఇక కొరియోగ్రఫీకి చాలా ఊర్లు తిరగాల్సి ఉంటుంది. కలవడం కాస్త తగ్గొచ్చు అంటే ముందు నీ కెరియర్ చూసుకో కన్నా, మనం ఎప్పుడైనా కలవచ్చు అని హర్షని ఎంకరేజ్ చేస్తుంది భవి. నువ్వు ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే చాలే బంగారం, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, నువ్వు నా అదృష్ట దేవతవే అని భవిని మెచ్చుకుంటాడు హర్ష. ఇన్ని టెన్షన్స్ మధ్యలో హర్ష ఇంటి నుండి బయటకు వచ్చాడు అని చెప్తే భవి కంగారు పడుతుంది అని కాస్త టైం తీసుకొని చెప్పాలి అనుకుంటాడు. అలానే అతడి లైఫ్ బిజీగా సాగుతూ ఉంది. కొరియోగ్రఫీ ఓవైపు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఓవైపు అఖిల్ మార్టిన్తో అలా టైం కుదిరినప్పుడు భవిని బయటే కలుస్తూ ఉన్నాడు. అది కూడా చాలా తక్కువ సార్లు. భవి కూడా హర్షని చాలా ఎంకరేజ్ చేస్తూ వస్తూ ఉంటుంది. ముందు నీకు కెరియర్ చూసుకోకన్నా ఆ తర్వాత నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యాక నాతోనే ఉంటావు కదా అంటూ. నన్ను భవి అర్థం చేసుకున్నట్టు ఎందుకు నాన్న మీరు నన్ను అర్థం చేసుకోలేకపోయారు అని చాలా బాధపడ్డాడు హర్ష. ఇప్పుడు హర్ష బాధపడుతూ కూర్చుంటే అతడు ఏదీ సాధించలేడు అని అర్థమయ్యి భవి చెప్పినట్టు అతడి కెరీర్లో ముందుకు సాగుతూ చాలా ఎదుగుతూ ఉంటాడు హర్ష అతి కొద్ది నెలల్లోనే. అలా హర్షకి అఖిల్కి మార్టిన్కి మంచిగా డబ్బులు రావడం మొదలయ్యాయి. హర్ష పూర్తిగా సినిమాలలో కొరియోగ్రాఫర్గా మారడంతో అఖిల్ వాళ్ళ నాన్న బిజినెస్ని అతడు చేతుల్లోకి తీసుకుంటే మార్టిన్ వాళ్ళ నాన్న బిజినెస్ని అతడు చూసుకుంటూ ఉన్నాడు. అలా హర్ష ఒక కార్, అలాగే అతడు ఫ్యూచర్లో ఒక పెద్ద ఇల్లు కట్టుకోవడం కోసం ల్యాండ్, అలాగే అతడు ఉంటున్న అపార్ట్మెంట్లో ఇది లేదు అనకుండా ప్రతి ఒక్క సామాన్ కూడా అన్నీ కొనుక్కుంటాడు. భవిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఏ లోటు లేకుండా. ఇంకా ఉంది
మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.